జనాలు రావటం వల్ల ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన కూడా తొక్కిసలాట వల్ల జరగట్లేదు. నేను కూడా ఆ ప్లేస్కి వెళ్ళాను, మొత్తం ప్లేస్ అంతా కూడా చూశాను. వెళ్ళడానికి ఒక దారి, రావడానికి ఒక దారి ఉంది. మధ్యలో పెద్ద రైలింగ్ ఉంది. అందరూ రైలింగ్ పట్టుకునేటప్పుడు రైలింగ్ ఊడిపడడం వల్ల అందరూ భయభ్రాంతులై ఒకరి మీద ఒకరు పడిపోయి ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన తర్వాత అందరినీ హాస్పిటల్కి పంపించాం. అక్కడ మనం మొత్తం తీస్తే 7 మంది మహిళలు స్పాట్లోనే చనిపోయారు. హాస్పిటల్కి ఒక 20 మందికి పంపించాం. 20 మందిలో ఒక 2 మహిళలు, ఒక 9 సంవత్సరాలు అబ్బాయి హాస్పిటల్లో చనిపోయారు. ఒక 2 మహిళలకు సీరియస్గా ఉంటే ఇమీడియట్గా వారికి అంబులెన్స్లు ఇచ్చి శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కి పంపించాం. మిగిలినటువంటి 16 మంది ఇదే హాస్పిటల్లో ఉన్నారు. 16 మందిలో ఒక 2-3కి ఫ్రాక్చర్ అయ్యింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 16 మందికి ఎటువంటి సమస్య లేదు. ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. అందులో 8 మంది మహిళలు, ఒక అబ్బాయి, ఒక 2కి సీరియస్గా ఉండి శ్రీకాకుళం రిఫర్ చేశాం. ఇది కాకుండా వాళ్ళు అప్పటికప్పుడు ఆందోళన చెంది బిందువులెత్తి కొన్ని హాస్పిటల్లో చేరారు. ఇదే పట్టణంలో ఉన్నటువంటి కిడ్నీ హాస్పిటల్స్లో ఒక 20 మంది అక్కడికి వెళ్ళారు. అక్కడ డాక్టర్తో కూడా మాట్లాడాను. 20 మందికి ఏమీ ఇబ్బంది లేదు, అక్కడ కూడా అందరూ బాగానే ఉన్నారని చెప్పారు. ఇంకా ఈ జిల్లాలో మనకు తెలియకుండా ఈ సంఘటనలో గాయపడిన వారు కానీ సంఘటనలో ఉన్నవాళ్ళు ఇంకే హాస్పిటల్ జాయిన్ ఇంకే సమాచారం లేదు. ఇప్పటి వరకు 9 మందిలో 8 మంది మహిళలు, ఒక అబ్బాయి చనిపోయారు. 2కి సీరియస్గా ఉంది. వైద్య సదుపాయాలన్నీ దగ్గరుండి అందిస్తున్నాం. ఒకవేళ చూసి డాక్టర్ల సలహా మేరకు ఎక్కడికైనా రిఫర్ చేయాలని రిఫర్ చేసి అన్ని ఏర్పాట్లు. జరిగినటువంటి సంఘటన దురదృష్టమైన సంఘటన. ఇది ప్రైవేట్ టెంపుల్. ఆయన కూడా పోలీసులు మాకు కావాలని కూడా అడగనప్పటికీ జిల్లా ఎస్పీ గారు రేపు ఏకాదశి కాబట్టి ఈ జిల్లాలో ఎన్ని వెంకటేశ్వర స్వామి టెంపుళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడికి ఎంతమంది క్రౌడ్ వస్తారో ఎస్పీ గారే తెలుసుకొని ఇక్కడ కూడా ఒక 2000 మంది వస్తారని తెలుసుకొని ఇక్కడ ఒక 6 కానిస్టేబుల్ని, ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడ పెట్టారు. సబ్ ఇన్స్పెక్టర్ 10:30 బయటకు వచ్చారు. 6 కానిస్టేబుల్ ఉన్నారు. అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన మీద ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆయన అక్కడ సాయి జిల్లాలో ఉన్న 3-4 సార్లు మాట్లాడారు. ఆయన కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోకేష్ బాబు గారు కూడా అనునిత్యం వైద్య సదుపాయాలు, ఇక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ గురించి అనునిత్యం మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఇక్కడికి అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. జరిగిన సంఘటన దుర్ఘటమైన వెంటనే మేము కూడా విలేజ్లో ప్రోగ్రాంలు ఉంటే తెలిసిన వెంటనే వచ్చి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి నేను కానీ శాసనసభ్యురాలు కానీ దగ్గరుండి చూస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే శిరీష గారు ఉన్నారు. ఎక్కడ ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారా, ఘటన ఎలా జరిగింది ఏంటని తెలుసుకున్నాను. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారా, ఘటన ఏ రకంగా జరిగింది ఏంటని తెలుసుకున్నాను. దాదాపు ఇదొక దురదృష్టమైన సంఘటన అండి. 5-6 వేల మంది వెళ్ళినా కూడా సరిపోయే క్యాంపస్ ఉంది. అయితే మెట్ల దగ్గర 20 మెట్లున్న హైట్ దగ్గర ఎంట్రన్స్ ఎగ్జిట్ నుంచి ఒక్కసారిగా జనాలు తోపులాట వల్ల అక్కడ ఉన్న బ్యారికేడ్ పడిపోవడం వల్ల స్టాంపింగ్ జరిగింది అక్కడ. అంతేగాని ఇది తొక్కిసలాట కాదు, ఒక యాక్సిడెంటు. అయితే ఆ టెంపుల్ అనేది ఇక్కడ ఉందని చాలా మందికి కూడా తెలియదు. 4 నెలల క్రితం ఓపెన్ చేసిన టెంపుల్. ఒక 94 సంవత్సరాల పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు కట్టుకున్న టెంపుల్. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, కొత్తగా కట్టారు, బాగుందన్న దాంతో ఈ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది చెప్పడం మేము మొదటిసారి ఇక్కడికి వచ్చామనేది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ మేనేజ్మెంట్ ఇన్ఫార్మ్ చేయలేకున్నప్పుడు కూడా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అన్నిటి దగ్గర కూడా పోలీస్ బందోబస్తు ఉంది. ఇది లోపల మెట్ల దగ్గర బ్యారికేడ్ పడిపోవడం వల్ల స్టాంపింగ్ వల్ల జరిగిన ఒక దుస్సంఘటన అండి. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తానికైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది తొక్కిసలాట కాదు, యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఘటనగానే ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు ఘటనాస్థలానికి చేరుకుని దగ్గరుండి క్షతగాతులకు వైద్య సేవలు అందిస్తున్నారు. దాంతోపాటుగా ఎవరెవరు చనిపోయారనేటటువంటి వివరాలు సేకరించేటటువంటి పనిలో ఉన్నారు. దాంతోపాటుగా ఘటన జరిగిన కొద్దిసేపటికే స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష అక్కడికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు. అయితే ఈ ఆలయం పూర్తిగా ప్రైవేటు వ్యక్తి నిర్మించినటువంటి ఆలయం. ఇక్కడ ఆలయం దేవాదాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. దాంతోపాటుగా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా వెంకటేశ్వర స్వామి గుడికి ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ఈ గుడికి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీ ముందుగానే భారీ ఎత్తున అక్కడ పోలీస్ ఫోర్స్ను కూడా పెట్టారని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా
ఒక రైలింగ్ జారిపడటంతో ఒక్కసారిగా ఆందోళన చెందినటువంటి భక్తులు ఒకరిపై ఒకరు తొక్కుంటూ ముందుకు వెళ్ళడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పలాస ఆసుపత్రిలో కొంతమందికి, శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో మరి కొంతమందికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు అచ్చెన్నాయుడు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే సుమారు మొత్తం 10 మంది మృతి చెందారు. మిగిలినటువంటి ఒక 20 మంది వరకు గాయాలయ్యాయి. వారందరూ కూడా మెరుగైనటువంటి వైద్యం అందుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.